గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రాంతీయ పార్టీకి విలువలు పెరిగాయి. అదేవిధంగా ఆనాటి పరిస్థితుల్లో అదొక సెన్సేషన్. అయితే 2024లో జరిగిన ఈ ఎన్నికలు దేశ చరిత్రలో గుర్తుండిపోయే ఎన్నికలండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక ప్రజలకు ఏమో చేయాలనే తపనున్న నాయకుడు తన స్థాయిని తెలుసుకుని, అంటే తక్కువ అని చెప్పట్లేదు ఇక్కడ, తన స్థాయిని తెలుసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి కూటమిగా బీజేపీని సమన్వయపరిచి టీడీపీతో కలిసి ఈ ఎన్నికలకు రావడం చరిత్రలో మిగిలిపోయే ఘట్టం, ఆయన గొప్పతనానికి నిదర్శనం ఇది. ఇక్కడ ఇందాక 2 మాటలతో సబ్జెక్ట్లోకి వెళ్తానండి. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇంకో పదవి ఇచ్చు కదా, పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవస్థ వాళ్ళకే అన్ని పదవులు ఇచ్చేశారు, ఆయన అందరికి ఒక ఇంట్లోకి అన్ని పదవులు అని క్వశ్చన్ చేశారు, ఇవన్నీ అంటున్నారు. ఇదే వైసీపీ నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని అన్నారు. ఇదే వైసీపీ అసెంబ్లీ గేటు కూడా తాకనీనని ఎన్నికల ముందు వరకు ప్రగల్భాలు పలికారు. ఇదే వైసీపీ ఆయన ఫ్యామిలీని అతి దారుణంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అలాంటి వైసీపీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైన విపరీతమైన ధృతరాష్ట్ర ప్రేమను చూపిస్తా ఉంది. ఇది నవ్వు తెప్పించే విషయం. రెండో విషయం ఏమంటే, కూటమిలో లుకలుకలు అలాంటి వింత పోకడలు, ఏదో సమస్యలు ఇలాంటివి ఏం లేవు. వాళ్ళు సమన్వయం చేసుకొని సక్రమంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది కంటగింపుగా మారింది వైసీపీ. ఓకే, ఇది పక్కన పెడదాం. ప్రజాస్వామ్యం గురించి నిన్న రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు మొటికాయలు తిన్నాడు విజయసాయి రెడ్డి అంటే, ఇంత మునుపు టీడీపీ తినలేదా, ఇంత మునుపు వాళ్ళు కాలేదంటున్నారు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఇప్పుడు. బట్ ఈ తరహాలో ఎవరు మాట్లాడలేదండి. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు తెలిసినంత వరకు రాజ్యసభలో ఈ తరహా వ్యాఖ్యలు ఎవరు చేయాల. అంశాల వారీగా ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారు కూడా అంశాల వారీగానే మాట్లాడారు. చాలా, నేను ఏ మాటకు ఆ మాట చెప్తున్నాను, ఆయన ఎప్పుడు ఇష్యూ బేస్డ్గానే మాట్లాడారు. ఫస్ట్ టైం ఆయన దారి తప్పి ఈ పంధాలోకి వచ్చారు. అది దట్ వాస్ ద మెయిన్ అబ్జెక్షన్ రైజ్డ్ బై ది రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. సార్, ఎస్ నేను అదే చెప్తాను. ఆయన ఎప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినా, రాజ్యసభలో మాట్లాడినా ఆయనకు ఒకటే ఊత పదం, టీడీపీని విమర్శించడం. అక్కడ టీడీపీని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కావాలి, రాష్ట్రానికి ఏం కావాలని ఏ రోజు అడిగిన పాపాన పోలేదు. రెండో విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రెస్ ని అడ్రస్ చేసే వాళ్ళు కాదు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదు. అలాంటిది ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే సోషల్ మీడియా కోసం పోయినారని చెప్తారు. కాదు, ఆయన ఇందుకోసం పోయాడు, ముస్లిం మైనార్టీ బిల్ కోసం, ఆస్తుల బిల్ కోసం పోయాడు అని చెప్తున్నారు. అది వాస్తవమే అనుకుందాం. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాస్తవం, వాళ్ళు చెప్పినట్టు ఏదో ఒకటి వాస్తవం. అంటే ప్రజాస్వామ్యం అయితే బతుకుందిగా. ఆయన ఢిల్లీకి ఎందుకు పోయారో చెప్తున్నారు కదా, మీకు తెలుస్తుందిగా మీడియా ద్వారా కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీకి పోయాడో ఏ రోజు తెలియదు. నాకైతే ఆయన ఒక్కసారి కూడా సోషల్ మీడియాని ఇన్ఫ్రంట్ ఆఫ్ సీఎం ఆఫీస్ కావచ్చు, పిఎం ఆఫీస్ ముందర ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. ఆయన ఒకవేళ మీడియా వాళ్ళు అడిగినా విజయసాయి రెడ్డి వైపో లేకపోతే మిథున్ రెడ్డి వైపో చేయి చూపించి వెళ్ళిపోయేవాళ్ళు, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు. సో ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక పదవిని అనుభవించే వ్యక్తి రాజధానికి వెళ్ళినప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, వాటి కోసం తను ఎవరితో చర్చించాను, దాని ఫలితాలు ఏంటి, మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి. అవన్నీ ఏ రోజు చెప్పిన పాపన పోలేదు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రోజు బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నిస్తుంది, దక్షిణ భారతదేశంలో బలపడడానికి ప్రయత్నిస్తుంది. అది తెలంగాణ కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గత ఎన్నికల్లో తమిళనాడులో కూడా బలపడడానికి ప్రయత్నించింది. సార్, ఇక్కడ ఒక ఫిజికల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నాకు 6 ప్యాక్ కావాలి, ఏం చేయాలి అంటే, 6 ప్యాక్ వచ్చే వరకు బాగా ఎక్సర్సైజ్ చేయాలి, కసరత్తు చేయాలి అని చెప్తాడు. అంటే 6 ప్యాక్ వచ్చేసిన తర్వాత ఆపేయచ్చా కసరత్తు అంటే, లేదు, దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ కసరత్తు చేయాలి, కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి. ఆ విధంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఈ అధికారం మళ్ళీ కావాలనుకుంటే ఎవరికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడమే. ఇది వచ్చి సిస్టమ్ అనమాట. బీజేపీ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తుంది. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలనో జనసేన దెబ్బకొట్టాలన్నది సెకండరీ. తాము ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రయత్నిస్తుంది, అదేవిధంగా జనసేన ప్రయత్నిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనుకునే యువత కావచ్చు, కొత్తగా రాజకీయాలకు వచ్చే ప్రతి వ్యక్తి కావచ్చు, అవకాశాలు మెండుగా ఉన్నాయి. జమిలీ వస్తుందా రాదా, జమిలీ వస్తే కూడా ఆప్షన్ ఉంది అక్కడ.
మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి ఏపీని కొన్ని రాష్ట్రాలని పక్కన పెట్టి జమిని నడిపించాలనేది కూడా ఒక ఆప్షన్. ఈ రోజు ఆ బిల్లు పార్లమెంట్ లోక్సభలో చర్చకు వస్తుంది ఈ రోజు, లోక్సభలో రాబోతుంది. సో దాంట్లో కూడా కొన్ని సవరణలు ఉంటాయి. ఈ జమిని ఎన్నికల్లోనే 27లో జరిగేటట్టుగా ఉంటే కొన్ని రాష్ట్రాలకి అది ఏపీ లాంటి రాష్ట్రాలకో లేకపోతే వాళ్ళకి అవసరమైన రాష్ట్రాలకో ఎన్నికలు జరిపించకుండా రిమైనింగ్ నెక్స్ట్ జమినీలో వీటిని క్లబ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా చూస్తే కూడా బీజేపీ తన స్టాండ్ జమిలీ ఎన్నికలకు పోయినా ఇక్కడ ఎవరో మేము ఆలోచన 27th లో మళ్ళీ రాష్ట్రంలో అధికారం మారిపోతుందని సంకలు గుద్దుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నిన్న ప్రవేశపెట్టాల్సిన బిల్లు ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. దీనిపైన కూడా మళ్ళీ పార్లమెంటరీ కమిటీని కూడా వేస్తున్నారు. వాళ్ళతో కూడా చర్చిస్తారు. ప్రాంతీయ పార్టీలతో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు, బీజేపీ కూటమికి స్వతహా ఈ బిల్లు పాస్ చేసుకునేంత బలం లేదు. ఒక చోట 64 కెపాసిటీ ఉంది, ఇంకో చోట 35 మెంబర్స్ తగ్గుతారు. ఇవన్నీ కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా నచ్చజెప్పి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని ఈ బిల్లును పాస్ చేసుకునే దిశగా బీజేపీ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఏ పార్టీకి ఆ పార్టీ బలపడడానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే ఈ సోషల్ మీడియా వదవల్ని, ఈ తప్పు చేసిన వాళ్ళని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ వాళ్ళైనా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఇంకా అది కాదు సార్. నేననేది జగదీష్ గారు ఒక విషయం, ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి రిలీఫ్ ఇవ్వటం అనేది అంటే రిలీఫ్ ఇచ్చే విషయంలో హైకోర్టుని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు అక్యూజ్డ్కి దే హ్యావ్ ఎవరీ రైట్ టు అప్రోచ్ ది కోర్ట్. ఎందుకంటే వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారు, తప్ప రైట్ అది వేరే విషయం, కోర్టు తేలుస్తుంది. కానీ సమర్థవంతంగా వాదన వినిపించడానికి ప్రభుత్వం తరఫున మరి న్యాయవాదులు ఉంటారు కదా, ఎక్కడ లోపం జరిగింది, ఇప్పుడు ఎంత ఉపద్రవం ఎదురైంది మనం చూసాం. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పోస్టులు నానా చండాలాలు మనం అన్నీ చూసాం. ఇవాళంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు అందరూ, దాదాపు 90%. బట్ సజ్జల భార్గవ రెడ్డి వాజ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఎంటైర్ ఆల్ దీస్ థింగ్స్. వరా రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వెనకాల ఉన్నాడు. అలాగే ఇంకొందరు బయట దర్జాగా వచ్చేస్తున్నారు, విక్రాంత్ రెడ్డి ఇంకీళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు. ఏం మెసేజ్, ఎందుకు ప్రభుత్వం బలహీనంగా ఉంది ఈ విషయంలో, ఇలాంటి అంశాలను అడ్రస్ చేయడంలో? అంటే లేవనెత్తే ఇప్పుడు ఉన్న ఉత్సాహం అడ్రస్ చేసేప్పుడు ఎందుకు కొరవడింది అనే మాట వస్తుందండి. సార్ లేదు సార్, ఇక్కడ మీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య విలువలతో కూడిన కూటమి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. గతంలో ఏం జరిగిందో పక్కన పెడితే, ఒక్క నిమిషం, గతంలో ఏం జరిగిందో పక్కన పెడితే ఈ రోజు ఏ రఘురామకృష్ణరాజు లాగా తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకునేసి వాళ్ళు మేము కొట్టేస్తామంటే కుదరదు. ఇప్పుడు సజ్జల భార్గవ కొట్టమంటలేదండి, కోర్టులో ప్రాపర్ గా అడ్రస్ చేయలేకపోతున్నారనే మాట వస్తుంది. వాళ్ళని తీసుకెళ్లి అడావిడిగా కుమ్మేమని ఎవరు అంటలా. అక్కడికే వస్తున్నా. మీరు న్యాయవాది, మాకన్నా మీకు ఎక్కువ తెలుసు గ్యారంటీగా. సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టు అప్రోచ్ అయ్యారు. ఏమని, నేను ఏ తప్పు చేయలేదు, నా కేసులు కొట్టేయండి, క్వాష్ చేయండి, నా ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయండి అని. నాట్ ఓన్లీ సజ్జల భార్గవ రెడ్డి, ఆల్మోస్ట్ ఆల్ కేసులు పెట్టిన ప్రతి ఒక్కరు హైకోర్టుకి వెళ్ళారు. అరెస్ట్ అయ్యి విచారణ జరిగిన వాళ్ళ పక్కన పెడితే బోర్గ డనిల్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే ఏమని వెళ్తున్నారు, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్కి కేసులు పెట్టారని. అందుకు కోర్టు ఏమడుగుతుంది, వీళ్ళు ఏం తప్పు చేశారో మాకు ఒకసారి చెప్పండి, అంతవరకు తాత్కాలికంగా వీళ్ళు అరెస్ట్ చేయొద్దండి అని చెప్తుంది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుల్ని ఇన్ఫ్రంట్ ఆఫ్ కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కస్టడీకి ఇస్తుంది. అందులో అనుమానం లేదు. ఈ ప్రాసెస్ సిస్టమేటిక్ గా జరుగుతున్న డిలే తప్పితే ఇక్కడ ఎక్కడా వీళ్ళని వదిలేయాలనే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు, ఎస్పెషల్లీ జనసేన పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇందులో అనుమానాలు అయితే లేవు. బట్ కాస్త ఆలస్యం జరగచ్చేమో కానీ న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో హైకోర్టుకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం. హైకోర్టు న్యాయమూర్తులను ఎక్కడో అమెరికాలో కూర్చొని, లండన్ లో కూర్చొని తిట్టిన వాళ్ళు, అతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి దారుణమైన వరవడి ఈ వైసీపీ ప్రభుత్వంలోనే రావడం, అది వైసీపీ ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే వాళ్ళ డిఎన్ఏ నాకు తెలియదు, కానీ అది ఎవరు తప్పనేది కోర్టులు నిర్ణయిస్తాయి. అసలు అసెంబ్లీని ఇంత భ్రష్టు పట్టించిన చరిత్ర దేశ చరిత్రలో ఒక ఏపీలోనే వైపీసీపీలోనే జరిగింది. ఈ విషయాన్ని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన సత్యం ఇది. ఎందుకంటే మనం రైట్, ఒకసారి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం.
నాగేంద్ర గారు, 2 అంశాలు తెర మీదకి వచ్చినాయండి. పేర్ని నాని గారి సతీమణి వ్యవహారంలో పోలీసులే పేర్ని నాని గారికి సహకరిస్తున్నారు అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. సో ఇంకా పోలీస్ స్టిల్ దే ఆర్ లాయల్ టు జగన్మోహన్ రెడ్డి గారండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పోలీస్, నాట్ ఆల్. అలాంటి ఇంప్రెషన్ జనాల్లో ఉంది. అండ్ ఇంకొక అంశం సజ్జల భార్గవరెడ్డి అంశంలో కూడా, అంటే ఆయన ఒక్కడే కాదు, అలాంటి ఒక 7-8 మంది వ్యవహారంలో కూడా ఇదే ఉదాసీన వైఖరి పోలీసులు ఎందుకు అవలంబిస్తున్నారు? సరే, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఏంటంటే ఒక జోబు సంస్థ లాగా, అంటే వ్యవస్థలన్నిటిని వాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఒక చిన్న గాయం అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అంటే ఆ వ్యక్తి, నా ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు